దైవ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 3వ కీర్తన, మొత్తం 3వ కీర్తన అంతా మనం చదువుకుందాం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరవగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించి మనందరికీ పంచిపెట్టునుగాక. ఇక్కడ 3వ కీర్తన ఎవరు రాశారు, ఎందుకు రాశారు అనే సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ భక్తుడైన దావీదు రాసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దాని పైభాగాన మనం చదువుకున్న కీర్తన పైభాగాన దీని యొక్క కీ అంటే దాని ఎందుకు రాశాడో భక్తుడైన దావీదు తెలియజేస్తున్నాడు. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అబ్షాలోము దావీదు యొక్క కుమారుడు. ఎందుకు ఇలాగూ తన కుమారుడు తరిమాడు, దావీదు ఎందుకు పారిపోయాడు అనే సంగతులన్నీ మనకు సమూయేలు 2వ గ్రంథంలో మనకు కనబడతాయి. ఈ వివరాలన్నీ ఆ వివరాలకు వెళితే చాలా సంగతులు అక్కడ మనకు కనబడతాయి. కానీ అందులో నుంచి కొన్ని మాత్రమే మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. ఇక్కడ మన 3వ కీర్తన మొదటి చరణం నుంచి చివరి చరణం అనగా 8వ చరణం వరకు మనం చదువుకున్నాం. నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, ఎందుకంటే మీరు ఇదంతా వింటే కానీ ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి వీలు పడదు. నా ఉద్దేశం ఏంటంటే మీరందరూ దేవుని వాక్యం మీద మనసు పెట్టి వినాలని నా ఉద్దేశం. అంతేకాని నేనేదో టీచర్ను, మీకు నేను పాఠాలు బోధిస్తున్నాను, నాకు సమాధానం చెప్పాలన్నట్లుగా కాదు. కానీ దేవుని వాక్యం ఎందుకు వచ్చాం, ఎందుకు ఇక్కడ కూర్చున్నాం, సమయం వ్యర్థం చేసుకుంటున్నామా అన్న ఆలోచనలో మనం ఉన్నట్లయితే వ్యర్థమే కదా. మరి మనం ఇక్కడ గడిపేది దేవుని వాక్యం వినకుండా వ్యర్థంగా గడుపుతున్నామంటే అది వ్యర్థమే. మనం ఎందుకు వచ్చాం? దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం. దేవుని వాక్యం విని ఎంతో కొంత మన ఆత్మీయ జీవితాలను మెరుగుపరుచుకోవడానికే దేవుని సన్నిధానాన్ని ఈ సమయంలో మనం కలిగి ఉన్నాం. ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి మహిమపరచుట, దేవుణ్ణి ఘనపరచుట, ఇది దేవుడు తన ప్రణాళిక చొప్పున జరిగిస్తూ ఉన్నాడు.
ఇది ప్రభు యొక్క ప్రత్యక్షత వరకు జరిగే కార్యక్రమం. సరే, ఏది ఏమైనా సంఘమైనటువంటి మనం దేవుని వాక్యాన్ని నేర్చుకొని దాన్ని అనుసరించి నడుచువారమై ఉన్నాము అనే మాట మనకి హృదయాల్లో భద్రం చేయబడి అది స్థిరంగా నిలిచిపోవాలి అనేది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యం మన యొక్క హృదయాల్లో లేకపోతే మనం నష్టపోతాం. ప్రభు యొక్క ప్రత్యక్షతలో మనం పాలు పొందే వారముగా ఉండం. ఎందుకంటే ఆ సిద్ధపాటు లేదు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, సిద్ధపడిన వారు కొందరు, సిద్ధపడని వారు కొందరున్నారు. సిద్ధపడిన వారు ఎత్తబడుట, సిద్ధపడని వారు విడిచిపెట్టబడుట అనే సంగతులు అక్కడ భక్తుడైన మత్తయి వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా ఈ సమయంలో ఈ యొక్క 3వ కీర్తనకు టైటిల్ మీరే ఇవ్వాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలన్నదే నా ఆశ. సరే, ఇక్కడ అబ్షాలోము తన కుమారుని ఎదుట, అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన అనే మనం చూస్తున్నాం. ఎందుకు రాశాడంటే అబ్షాలోము తన కుమారుడు, దావీదు యొక్క కుమారుడు తరుముతున్నాడు. ఆ సమయంలో దావీదు పారిపోతున్నాడు. నిజంగా దావీదు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే దావీదు ఎలాంటి వాడో మనందరికీ తెలుసు. పోయిన బేస్తవారం దేవుని దాసులు రమణన్న గారు చాలా చక్కగా వివరించారు దావీదు గురించి. కానీ వాటిని నేను మళ్ళీ తిరిగి రిపీట్ చేయలేదు. కానీ దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఏంటి ఆ సంఘటన అని మనం చూస్తే, అబ్షాలోము కుమారుడు. ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. ఇప్పుడు మొట్టమొదటి రాజు ఎవరో మనకు తెలుసు ఇజ్రాయేలీలకు. ఎవరు? సౌలుగా ఉన్నాడు. సౌలు ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నాడు. వారి తర్వాత దావీదు ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తదుపరి దేవుడు నిర్ణయించినటువంటి వారే రాజు అవుతారు. కానీ అబ్షాలోము ఏం చేస్తున్నాడంటే, నేను రాజు కావాలి, నేను రాజును కావాలి మా నాన్న తర్వాత అన్నట్లుగా ఆలోచన చేసిన వాడై దావీదును చంపాలని ఆలోచన చేసిన వాడుగా మనం చూస్తాం. ఇదంతా ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అర్థం కాకపోతే దాదాపు 13వ అధ్యాయం నుంచి కూడా దావీదు యొక్క కుమారులు ఎవరు, వారి భార్యల పేర్లు ఏంటి, అన్ని వివరణాత్మకంగా 14 నుంచి 13 నుంచి కూడా కనబడతాయి. దాదాపు 18వ అధ్యాయం వరకు సమూయేలు 2వ గ్రంథంలో ఈ సంగతులన్నీ అక్కడ మనకు కనబడతాయి. సరే, అబ్షాలోమును మరి దావీదు ఎందుకు ఎదిరించలేకపోయాడు, ఎదిరించగలిగిన సామర్థ్యం ఉందా లేదా అన్న ఆలోచనలు మనకు రావచ్చు. ఎందుకంటే దావీదుకు ఈ ఆపద కొత్త ఏమీ కాదు కదా. మొట్టమొదటి ఆపద దావీదుకు వచ్చినటువంటి ఆపద ఏంటమ్మా? గొర్రెలు మేపుచుండగా ఏమొచ్చినాయి? సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. ఏం చేసినాడు? వాటిని చీల్చి చంపేసినాడు. వాటి నోటిలో ఉన్నటువంటి గొర్రె పిల్లను ఏం చేసినాడు? విడిపించాడు. ఇది మొదటి ఆపద. అయితే ఇక రెండవ ఆపద కూడా వచ్చింది. ఎక్కడొచ్చింది? ఇశ్రాయేలీలను ఏమంటున్నాడు గొల్లియాతు? మీరు గెలిస్తే, నన్ను ఓడిస్తే మేము మీకు దాసులం అవుతాం, మీరు నన్ను ఓడిస్తే మేము మీకు దాసులం అవుతాం, లేకపోతే నేను మిమ్మల్ని ఓడిస్తే మీరు మాకు దాసులు కావాలని వాడు 40 దినాలు అలాగూ
సవాలు చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ ఎదురైన సందర్భం మనకు తెలుసు. ఎందుకంటే అది భయంకరంగా ఆ యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో ఈ గొల్యాతును ఓడించడానికి ఎవరు ముందుకు పోలేనటువంటి పరిస్థితి. అయితే ఇశ్రాయేలుకు ఆపద వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఆపద దావీదే తన మీద వేసుకొని ఏం చేస్తున్నాడు? యుద్ధానికి సిద్ధమైనట్లుగా మనం చూస్తాం. అది కూడా సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం. ఆ ఆపదలో మనం చూస్తే సమూయేలు ఏమంటాడు? సమూయేలు గ్రంథంలో చూడండి, 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథంలో తెలిసిన మాటలు ఇవన్నీ చూడండి. 17వ అధ్యాయం 36, 37వ వచనం. దావీదు ఏమంటున్నాడు గొల్యాతుని గురించి? మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. అలా అయితే గొల్యాతుతో దావీదుకు మనం సాధారణంగా చూస్తే ఏమనిపిస్తుంది? ఆపద ముంచుకొచ్చింది అనే సంగతి మనం గమనిస్తాం. ఎందుకంటే దావీదు బాలుడు, చిన్నవాడుగా కనబడుతున్నాడు. గొల్యాతు చూస్తే 6 మురల జేనెడు ఎత్తు కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. అలాగైతే ఇశ్రాయేలీలందరూ భయపడిపోతున్నారు. రాజు కూడా, సౌలు రాజు కూడా భయపడిపోతున్నాడు. అలాంటి సమయాల్లో మరి దావీదు చిన్నవాడు, బాలుడు, అతని మీదికి వెళ్ళడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆ వ్యక్తిని గురించినటువంటి మాట మనం చదువుకున్నాం. జీవము కలిగిన సైన్యం ఏం చేస్తున్నాడు? ఆ యొక్క గొల్యాతు సైన్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను వాణ్ణి తిరస్కరించాలంటే ఏం కలిగి ఉండాలి దావీదు? నేను ఒక మాట చెప్తా దావీదు గురించి. వాడు ఏ ఆయుధాలు కలిగి ఉన్నాడు గొల్యాతు? ఈట, మరి మొత్తం కవచం అంటే బాడీ షేప్, షీల్డ్ అంటారు కదా, డాలు, ఫుల్ సేఫ్టీతో ఉన్నాడు. కానీ దావీదు ఏం చేశాడో మనకు తెలుసు. ఆ ఆపదను ఎలా తప్పించాడో తెలుసు. ఎక్కడ కొట్టాడు దావీదు? నొసటను కొట్టాడు. సరే, ఏది ఏమైనా అక్కడ ఆ ఆపదను జయించి ముందుకు సాగిన దావీదును మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత వచ్చిన ఆపద ఏంటి? సౌలుతో వచ్చిన ఆపద. జయించాడు, మరలా ఆపద వచ్చింది. ఆ ఆపదలో కూడా ఎన్నో కీర్తనలు రాశాడు. సరే, రాజు అయ్యాడు. ఆ ఆపదలు జయించిన తర్వాత సౌలు చనిపోయాడు. సౌలు కుమారుడు కూడా చనిపోయాడు, యోనాతాను. ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు ఇశ్రాయేలీలకు. తదుపరి కొందరు కుమారులు పుడతారు. ఆ సంగతులన్నీ సమూయేలు 2వ గ్రంథం, ఇందాక నేను చెప్పాను కదా, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో 14వ ఒక నిమిషం 2వ గ్రంథంలో 3వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. సౌలు యొక్క కుమారులు, వారి యొక్క భార్యలు. అక్కడ మనకు మొదటి వచనం నుంచి 5 వచనాల్లో మనకు కనబడుతుంది. ఈ అబ్షాలోము ఎవరు అనే సంగతిని కూడా అక్కడ వివరించబడింది. 3వ వచనంలో చూడండి, 3వ వాడైన అబ్షాలోము గెసూరు రాజగు తల్మయి కుమార్తెగు మయకా వలన పుట్టెను.
అబ్షాలోము ఎవరి కుమారుడు? మయకా కుమారుడు. దావీదుకు పుట్టినటువంటి మయకా కుమారుడు. ఈ అబ్షాలోము గురించి కొన్ని సంగతులు ఉన్నాయి. మరి ఆ సంగతులు జోలికి మనం వెళ్ళలేదు. కానీ దావీదు ఇప్పుడు మరొక ఆపదలో ఉన్నాడు. ఏంటి ఆపద? అబ్షాలోమును బట్టి ఆపదలో ఉన్నాడు. నిజానికి సింహమును ఎలుగుబంటిని చంపినటువంటి వాడు, గొల్యాతును చంపినటువంటి వాడు, మహా రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలీల 12 గోత్రాలను ఏలుచున్నటువంటి గొప్ప రాజుగా దావీదున్నాడు. ఇప్పుడు ఏమైపోతున్నాడు? బలహీనుడిగా. ఎందుకు? తన కుమారునికి వ్యతిరేకంగా వెళ్ళవద్దని ఆలోచించిన దావీదును మనం చూస్తున్నాం. అందుకే తన ఎదుటి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. పారిపోతున్నప్పుడు ఈ యొక్క పారిపోయినప్పుడు అన్నాడు కదా, పైన టైటిల్ ఏమిచ్చారు? పారిపోయినప్పుడు. తన కుమారుని ఎదురు నుండి పారిపోయినప్పుడు ఎక్కడో అరణ్యంలో. సాధారణంగా కీర్తనలు ఎలా రాస్తారు? బాగుంటే, మనసు ప్రశాంతంగా ఉంటే ఓ చెట్టు కిందనో, ఓ గుట్ట మీదనో, లేక కొండ మీద కూర్చొని కీర్తనలు రాస్తూ ఉంటారు, పాటలు రాస్తారు కదా. సరే, ఏది ఏమైనా దావీదు యొక్క జీవితంలో అలాంటి సంఘటనకు ప్రతికూలంగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది కదా. అది దావీదు యొక్క జీవితంలో ప్రతికూల వాతావరణంలో ఈ యొక్క కీర్తన, 3వ కీర్తన రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఎన్నో కీర్తన రాశాడు ఆయా సందర్భాలను బట్టి. మరి ఇక్కడ తన కుమారుడు, ఒక మాట చెప్తాను, తన కుమారుడే, ఇంటిలో వాడే ఏమైపోయాడు? ఇప్పుడు శత్రువు అయిపోయాడు. కొంతమందిని జమ చేసుకున్నాడు, నేనే రాజును అవుతానని. దావీదు దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని అంతటినీ ఇతడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ జనాన్ని అంతటినీ ఏం చేస్తున్నాడు? సమీకరిస్తున్నాడు. ఆ తర్వాత నేనే మా తండ్రిని చంపి రాజును అవుతానని ఉద్దేశించిన వాడుగా మనం చూస్తాం. మనం మొదటి వచనంలో చదువుకున్నాం కదా, 2వ చరణంలో ఏమన్నాడు? దేవుని వలన మొదటి చరణంలోనే మాట మనకు కనబడుతుంది. నా మీదికి లేచువారు అనేకులు. అంతేకాకుండా మొదటి చరణంలో నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు అన్నాడు. నన్ను బాధించడానికి ఎంతోమంది విస్తరించి ఉన్నారు అనే మాట మనం చూస్తాం. ఎందుకు ఆ మాట అన్నాడు? అనేకులు దావీదు దగ్గర నుంచి అబ్షాలోము వైపు మరలినట్లుగా మనం చూస్తున్నాం. నేటి దినాల్లో మనం కూడా చూస్తూ ఉన్నాం కదా. పార్టీలు ఎవరు ఎక్కడ ఎప్పుడు మారుతారో తెలియదు కదా. ఒకరి నుంచి ఒకరు, ఒక కుటుంబంలోనే చీలికలు, ఇలాంటివన్నీ ఎన్నో మనం చూస్తూ ఉంటాం. అలా అయితే నేటి దినాల్లోనే కాదు, ఆనాటి దినాల్లో కూడా ఇంటిలో నుంచే బయలుదేరిన శత్రువులను మనం చూస్తున్నాం. అబ్షాలోము ఇంటిలో నుంచే బయలుదేరాడు దావీదుకు విరోధంగా, లేక తండ్రికి విరోధంగా లేచిన వాడుగా మనం చూస్తున్నాం. ఒక సామెత ఉంది, ఇంట్లో వాడే కంటిలో పుల్లైనట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే బాధ ఎక్కువ కదా. ఇంట్లో వాడే కంట్లో పుల్ల. బయట వాళ్ళంటే కొంచెం ఓర్చుకుని ఎలాగో వెళ్ళిపోతాం. ఇంట్లో వాళ్ళు కూడా అన్నా కూడా ఓర్చుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ శత్రువు అయిపోతే ఎలా ఉంటుంది? ఆ బాధ వర్ణనాతీతం కదా. ఇంట్లో వాడే శత్రువు అయిపోయాడు దావీదుకు, తన కుమారుడైన అబ్షాలోము. ఇప్పుడు ఎంతో బాధతో తన ఇంటిలో నుంచి, ఇంటి వెనకటి భాగం నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎలా వెళ్ళిపోతున్నాడో తెలుసా? ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు దావీదు. ఎంత బాధ! నా కుమారుడే నా మీదకి వచ్చాడు అన్న బాధ. ఇంకా రాజుగా తన పని కొనసాగించవలసినటువంటి బాధ్యత దావీదు మీద ఉంది. కానీ అంతకు ముందే నేను రాజును కావాలి అని అబ్షాలోము పన్నాగం పన్నవాడుగా మనం చూస్తాం. దావీదు తన జీవితంలో ఈ ఆపదను మరి ఎదుర్కొన్నవాడుగా మనం చూస్తున్నాం. కానీ దావీదే తన స్వతహాగా ఎదుర్కోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. తన సైన్యాన్ని ముందు పంపించాడు. నీవు ఇంటి దగ్గరనే ఉండిపో అని కొందరు అన్నారు. కానీ ఆయన కూడా వారితో వచ్చినట్లుగా మనం చూస్తాం.
3 గ్రూపులుగా విభజించి వారిని పంపిస్తున్నాడు. వారిలో ఒక గ్రూపు, ఏం గ్రూపు? సైన్యాన్ని ఒక గ్రూపును మనం గమనిస్తాం. ఆ గ్రూప్ ఎవరు? యోవాబు గ్రూప్ కదా. చూడండి, సమూయేలు 2వ గ్రంథంలో ఆ గ్రూపును మనం గమనిద్దాం. సరే, ఇక్కడ దావీదును అబ్షాలోము తరిమినప్పుడు 3 గ్రూపులుగా వారిని పంపించినప్పుడు ఈ యొక్క యోవాబు గ్రూపుకు వారు అబ్షాలోము దొరికినట్లుగా మనం చూస్తాం. దొరికినప్పుడు ఏం చేస్తాడు? యోవాబు అతని కొట్టి చంపినట్లుగా మనం చూస్తాం. ఆ వచనాన్ని సమూయేలు 2వ గ్రంథంలో 17వ అధ్యాయంలో ఉండాలా? సరే, 18వ అధ్యాయం, 14వ వచనం నుంచి, యోవాబు నీవు చేయి వరకు నేను కాచుకొనిందునా అని చెప్పి 3 బాణముల చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షంన వ్రేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయివారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను అనే మాట మనం చూస్తున్నాం. యోవాబు అబ్షాలోమును కొట్టి చంపినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు వాస్తవానికి చంపడానికి వారిని నియమించలేదు. అంతకుముందే అబీషైకి, ఇత్తయికి చంపకూడదని ఆ పైన వచనాల్లో 12వ వచనం మాట మనం చూస్తాం. చంపకూడదని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. దావీదు కుమారుని యొద్ద నుంచి ఎందుకు పారిపోతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తే, కుమారుడు క్షేమంగా ఉండాలి, ఒక విధంగా అతని యొక్క మనసు మారాలి, సైన్యం కూడా ఎవరు చనిపోకూడదు అన్న ఆలోచనలో వెళ్తున్నాడే కానీ ఎవరిని చంపాలని ఉద్దేశ్యం కాదు. ఆ తర్వాత అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు యొక్క బాధ వర్ణనాతీతం, వర్ణించలేం. చూడండి, అదే 18వ అధ్యాయం 33వ వచనంలో, అప్పుడు రాజు బహుకలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అంటూ ఏడుస్తూ ఉన్నాడు. కుమారుడు చనిపోవట ఇష్టం లేదని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా అబ్షాలోము ద్వారా దావీదుకు ఆపద వచ్చింది. ఆ ఆపదను దేవుడే ఇలాగూ తీర్చాడని కీర్తన దావీదు వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇందులో కొన్ని మాటలు మనం ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. చూడండి, కీర్తనల గ్రంథం 3వ కీర్తనలో మొదటిది ఏమొచ్చింది? ఆపదను సూచిస్తున్నాడు. ఎవరు? దావీదు. ఆపద మరి ఎంతోమందికి ఇలాంటి ఆపదలు వచ్చి ఉంటాయి. మన కుటుంబాల్లో మనకు వ్యతిరేకంగా నడిచిన వారు, విరోధంగా పోరాడేవారు లేకపోలేదు. ఆ సమయాల్లో ఎలాగో ముందుకు సాగాలి అన్నదే ఇక్కడ సారాంశం. చూడండి, ఆపద గురించి ఒక మాట మనం సామెతల గ్రంథంలో మనం చూద్దాం. 12వ ఆపద వచ్చిన సమయాల్లో సామెతల గ్రంథంలో ఒక మాట మనం గమనిద్దాం. 12వ అధ్యాయం 13వ వచనం, పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును అన్నాడు. నీతిమంతుడు ఆపదను ఏం చేస్తాడంట? తప్పించుకుంటాడు. అలా అయితే దావీదు యొక్క జీవితం
దేవునికి దగ్గరగా జీవించిన జీవితాన్ని మనం చూడవచ్చు. మరి దేవుడే ఆపదను తప్పించాడు. వాస్తవానికి దావీదు కోరుకుంటున్నటువంటి స్థితి ఏంటి? తన కుమారుడు చావద్దు అని ఆలోచన చేశాడు. కానీ నేను చనిపోయినా బాగుంటుంది అని అనుకున్నాడు దావీదు. చూడండి, ఎంత ప్రేమ కలిగిన వాడో మనం చూస్తున్నాం. అంత ప్రేమ, దయ కలిగిన వాడు కాబట్టే ఆ ఆపద నుంచి ఇంకా దావీదుతో అవసరమైనట్టుగా దేవుడు ఏం చేశాడు? ఆ ఆపదను తప్పించాడు. దావీదు యొక్క జీవితంలో వచ్చిన ఆపదను తప్పించడానికి గల కారణం ఏంటంటే ఆయన నీతిమంతుడు. చూడండి, కీర్తనలో 107వ కీర్తన 6వ చరణాన్ని కూడా మనం గమనిద్దాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. కష్టకాలంలో ఏం చేశాడంట? దేవునికి మొరపెట్టారు. దావీదు ఏం చేస్తున్నాడు? మొరపెట్టుతున్నాడు. దేవుడు ఏం చేశాడు? కాపాడినట్లుగా, ఆపద నుంచి తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నిజంగా ఆపద తప్పిపోయిందని దావీదు సంతోషపడ్డాడా, దుఃఖపడ్డాడా? ఒక విధంగా ఆపద తప్పించాడని కీర్తన ఉందే కానీ దావీదు నిజంగా ఏం చేశాడు? బాధపడ్డాడు తన కొడుకు విషయంలో కదా. తన కుమారుడు చనిపోతే అబ్షాలోము ఎంతో ఏడ్చాడు, బాధను సలిపాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనం ఏం చేస్తాం? మనకు శత్రువు అయినటువంటి వాడు చనిపోతే మనం ఏం చేస్తాం? ఎంతో సంతోషిస్తాం కదా. దావీదు అలా సంతోషించిన వాడు కాదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. చూడండి, చూడండి బీద 2వ భాగం చూడండి. ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడు. అర్థమవుతుందా? ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడు. మన శత్రువు కూడా ఆపదలో ఉంటే ఏం చేయాలి? వాడిని కాపాడమని, లేకపోతే ఆహారం అవసరమైతే వారికి ఆహారం పెట్టమని బైబిల్ చెప్తాం. దావీదు కూడా అదే చేశాడు. ఏం చేశాడు? ఆపదలో ఉంటే అతన్ని కాపాడాలనుకున్నాడు, అతడు చావకూడదు అనుకున్నాడు. కానీ మరి యోవాబు ఏం చేశాడు? చంపేశాడు. మరి అతని యొక్క కుమారుడు చనిపోతే ఎంతో బాధపడ్డాడు, సంతోషించలేదు. అందుకే సంతోషిస్తే ఏమవుతుందంట? నిర్దోషిగా ఎంచబడు. శత్రువులు సైతం చనిపోతే మనం ఏం చేస్తాం? సంతోషించి, ఒకవేళ కొందరు ఇంకా అక్కస కోపం ఎక్కువ ఉంటే వారి మీద మనం ఏం చేస్తాం? పండగ చేసుకుంటాం. కానీ దావీదు అలాంటి వాడు కాదు, గొప్ప మనస్సు కలిగినటువంటి వాడు. ఎలాంటి మనస్సు అని మనం చూస్తే మరి ఆపదను చూసి సంతోషించేటటువంటి వాడుగా లేడు అనే మనసును మనం చూస్తున్నాం. ఇలాంటి గొప్ప మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. రెండవది, దావీదుకి ఏం కలిగింది? 3వ చరణాన్ని నేను చదువు. యెహోవా, నీవే నాకు కేడెమును, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అన్నాడు. 3వ చరణంలో ఏముంది? నా కేడెముగాను ఉన్నావు. దాని తర్వాత నేను వివరిస్తాను. అతిశయాస్పదముగాను ఉన్నావు, దాన్ని కూడా మళ్ళీ ఆలోచిద్దాం. నా తల ఎత్తువాడవుగా ఉన్నావు అన్నాడు. ఏంటి? నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. నిజంగా దావీదు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందిలో ఉన్నాడు? తన కుమారుడు తరిమితే అరణ్యంలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో అరణ్యంలో తిరుగులాడుచున్నాడు దావీదు. ఏమంటున్నాడు ఇక్కడ? నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా, నీతిమంతుడుగా, యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి దావీదును మనం చూస్తున్నాం. అలా అయితే ఆ నీతిమంతుని తల ఏం చేస్తాడంట? పైకెత్తేవాడుగా ఉన్నాడు. నిజానికి తన ఇంట్లో వాడే తనకేం తెచ్చాడు?
రెండవది ఆపద ముందొచ్చింది కుమారుని ద్వారా. రెండవది ఏంది? అవమానం వచ్చింది. అవమానం వస్తేనే కదా తల దించుకునేదమ్మా. ఇప్పుడు ఆ అవమానాన్ని నీవు తీసివేసేవాడవయ్యా అని దేవుని సన్నిధానంలో దావీదు మొరపెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నా తల ఎత్తువాడవు నీవే. ఈ సంగతి ఆల్రెడీ జరిగిపోయింది. ఎందుకంటే యోవాబు అబ్షాలోమును చంపేశాడు. ఈ సంగతి మనం ఆలోచన చేస్తున్నాం. ఇదంతా జరిగిన తర్వాత ఈ కీర్తన రాసినట్లుగా మనం గమనించవచ్చు. సరే, నా తల ఎత్తువాడవు నీవే. కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. 12:2 వచనం చూడండి. అక్కడ ఏముంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చూడండి ఏం చేశారు అనే సంగతి కూడా అక్కడ మనం గమనిద్దాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి ఏం చేశాడు? శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభువుకి ఎన్నో శ్రమలు బాధలు ఈ లోకంలో ఉన్నప్పుడు వచ్చాయి. ఆయన అవమానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. అవమానాన్ని లెక్క చేయలేదు. ఎవరి కోసం? మనందరి కోసం. ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనందరి అవమానం ఆయన మీద వేసుకున్నాడు. అలా అయితే ఆయన ఎందుకు అవమానపడ్డాడో తెలుసా? దావీదు ప్రజలందరూ సంరక్షణలో ఉండాలని, ప్రజలందరికీ ఏ విధమైనటువంటి బాధలు ఇబ్బందులు నా వల్ల కలగకూడదన్న ఆ ఆలోచన కలిగి ఉన్నాడు దావీదు. అందుకే నేను ఉండి అబ్షాలోముతో తిరిగి పోరాడితే ఏం జరుగుతుంది? అనేక సైన్యం, ఏమీ ఎరుగనటువంటి ప్రజలు చనిపోతారు. ఈ ఆలోచనతో ఏం చేస్తున్నాడు దావీదు? ఇంటి నుండి బయలుదేరాడు. అబ్షాలోముకు ఎదురుపడలేదు. అబ్షాలోము తట్టుకుంటాడా? దావీదు ఎదురవుతే సింహమును ఎలుగుబంటిని చంపినవాడు, గొల్యాతును చంపినవాడు, సౌలుకు ఏమాత్రం తగ్గకుండా అతని యొక్క ఆపదలను ఎదుర్కొంటూ ముందుకు సాగినవాడు. అలా అయితే తన కుమారునికి ఎదురుగా వెళ్ళి యుద్ధంలో జయించలేడా? ఎంతోమంది ఎన్నో రాజ్యాలు జయించినవాడు దావీదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తను తాను తగ్గించుకొని వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే ఆ అవమానాన్ని ఎందుకు భరించాడు దావీదు అని మనం చూస్తే తన ప్రజలెవరు చనిపోకూడదు. అలా అయితే యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలలో అవమానాన్ని ఎందుకు భరించారంటే మనందరం కూడా జీవించాలని, ఆయనతో కూడా నిత్యం ఉండాలని దేవుడు అవమానాన్ని మన కొరకు భరించినట్లుగా దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, తల ఎత్తుకునే వాళ్ళలాగా దావీదును చేసినట్లుగా దేవుడు మనం చూస్తున్నాం. అలా అయితే మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? తల ఎత్తుకునేవాడుగా చేస్తాడు. ఎప్పుడు అంటే ఆయన ఎదుట నీతిమంతులంగా, యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తాడు? అవమానంలో తల ఎత్తుకునే వారినిగా మనల్ని చేస్తాడు. చూడండి, ఇక మూడవది ఏం చేశాడు? దావీదు ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. ఒక విధంగా నేను దానికి ఆర్తనాదం అని పేరు పెట్టుకున్నాను. ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో ఎలుగెత్తి మొరపెడుతున్నాడు, ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఏమొచ్చిందని? తన కుమారుని ఇంట్లో తన సొంత కుమారుని ద్వారానే నాకు ఆపద వచ్చింది. ఇది ఆపదగా ఎంచలేదు, కానీ తన దగ్గర నుంచి పారిపోవాలని, ఎవరికి ఆపద కలగకూడదని భావించిన వాడుగా దావీదుని మనం చూస్తున్నాం. అలా అయితే ఈ ఆర్తనాదాన్ని దేవునికి తెలియజేస్తున్నాడు. ఈ మొరను దేవునికి మొరపెట్టిన వాడుగా మనం చూస్తున్నాం. అది 4వ వచనం మనం చూస్తాం. చూడండి, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఏం జరిగిందంట? ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును అన్నాడు. ఎంత నమ్మకం అని మనం చూస్తే ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన తన పరిశుద్ధ పర్వతం
అంటే పరలోకము నుంచి నాకు ఏం చేస్తాడంట, ఉత్తరాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఎంత నమ్మకం దేవునిపై కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం. దావీదు బలాఢ్యుడు, గొప్పవాడే, కానీ తన మీద తాను ఏం చేసుకున్నాడు, ఆ బలమును నిరూపించుకోవాలని ఏమాత్రం ప్రయాసపడినవాడు కాదు. దేవుని బలం మీద ఆధారపడి దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత రెండవ భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. చూడండి, ఇంకా ఏమన్నాడు, దేవుడు నా కేడెము అన్నాడు. చూడండి, ఆ మాట రెండవ చరణంలో మనకు కనబడుతుంది. యెహోవా నీవే నాకు కేడెము. ఏమన్నాడు? కేడెము ఎందుకు ధరించుకుంటారు? శత్రువు నుంచి వచ్చే బాణాలు కానీ తగిలే ఖడ్గపు దెబ్బలు కానీ తగలకుండా ఉండడానికి ఏం చేస్తారు? కేడెం, సీల్ అంటారు కదా. సీల్ కవచం అంటే బాడీకి ఎక్కడ దెబ్బలు తగలకుండా యుద్ధంలో పోరాడేటప్పుడు శత్రువుల ద్వారా ఏ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి సీల్డ్ వేసుకుంటారు కదా. ఆ కవచాన్ని డాలు కూడా సీల్డ్గా భావించవచ్చు. ఎడమ చేతిలో డాలు పట్టుకొని కుడి చేతిలో ఈట పట్టుకో, కత్తి పట్టుకోవచ్చు, బాణాలు, ఏది ఏమైనా ఇలాగూ యుద్ధానికి వెళ్తూ ఉంటారు. అలా అయితే ఈ కవచం నిజంగా ఒక మాట జ్ఞాపకం చేస్తా. దావీదు గొల్యాతు మీదకి పోయేటప్పుడు కవచం ఉందా లేదా? దావీదుకు ఉందా? లేదు. ఎందుకు? ఈ జీవము కలిగినటువంటి దేవుని యొక్క సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని వెళ్తున్నాడు. అతనికి షీల్డ్ ఉంది. ఎవరికి? గొల్యాతు. అన్నీ ఉన్నాయి, ఖడ్గం ఉంది, డాలు ఉంది, ఈట ఉంది, అన్నీ ఉన్నాయి. దావీదుకి ఏం లేదు? ఏమీ లేదు. అలా అయితే ఈ లోహాలన్నీ ఎవరు కలగజేశారు? సృష్టికర్త అయిన దేవుడు కలగజేశాడు. దేవుడు కలగజేసిన లోహాలతో లేక ఈ సృష్టిలో ఉన్నటువంటి లోహాలతో ఎవరు వస్తున్నారు? గొల్యాతు దావీదుకు ఎదురుగా వస్తున్నాడు. ఈ సృష్టిని కలగజేసినటువంటి వాడే, సృష్టిని కలుగజేసినటువంటి వాడిని అనగా దేవుణ్ణే కలిగినటువంటి దావీదు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క గొల్యాతును తిరస్కరిస్తున్నాడు. ఆ ఆయుధముల కంటే కలుగజేసిన వాడే గొప్పవాడా? ఆయుధములు గొప్పవా? వీటన్నిటినీ కలుగజేసిన వాడే గొప్పవాడు. నమ్ముకున్నది ఆయుధాలను కాదు, సీల్ను కాదు. ఎవరు నమ్ముకున్నాడు? దావీదు వీటన్నిటినీ కలగజేసినటువంటి దేవుణ్ణే నమ్ముకున్నాడు. అందుకే ఈ జీవము కలిగినటువంటి దేవుణ్ణి తిరస్కరించుటకు ఎవరు? ఆ సున్నతి లేనివారు ఎంతటి వారు అని వెళ్ళి గొల్యాతును చంపినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది అతిశయాస్పదం. ఎక్కడ కనబడుతుంది అన్నమాట? 3వ చరణంలో. నేను సరైన సమయానికి ముగిస్తాను, 10 నిమిషాలు అంది, ఆ సమయంలోనే ముగిస్తాను, మీరేం భయపడద్దు. అతిశయాస్పదముగాను ఉన్నాడు అన్నాడు. ఏమన్నాడు? 3వ చరణంలో యెహోవా నాకు కేడము నీవే అన్నాడు. రెండవది నీవే నాకు అతిశయాస్పదము అన్నాడు. అతిశయాస్పదం అంటే చెప్పండి మా, విన్నారా? వింటున్నారా? వినలేదా? అదనేమో కళ్ళు మూసుకొని అలాగా ఉండిపోతున్నారు. వాక్యం విందాం, టైటిల్ మీరే చెప్పాలి. అతిశయాస్పదం అంటే ఆయన ఏమైనాట? ఒక విధంగా ఆధారం, దాన్ని ఆధారం అని చేసుకోవచ్చు. నా గర్వస్థానము. ఎవరు? నేను గర్వించిన స్థానం అంటూ ఉంది అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు అని చెప్తున్నాడు. నా గర్వించిన స్థానం అంటూ ఉందంటే అది జీవము కలిగినటువంటి దేవుడు అని చెప్తున్నాడు. నా గర్వించిన స్థానము అని ఉంది అని అంటే అది ఏది అని చెప్తున్నా అంటే యెహోవా, ఆయన ఉన్నవాడు, మాట్లాడేవాడు అని చెప్తున్నాడు. ఎవరు? దావీదు. అతిశయాస్పదము అంటున్నాడు. అతిశయము ప్లస్ ఆస్పదం. అతిశయం అంటే గర్వం, అతిశయించడం, గర్వించడం. ఆస్పదం అంటే స్థానం. నా అతిశయాస్పదము అన్నాడు కదా దావీదు. అలా అయితే నేను ఏదైనా అతిశయిస్తున్నానంటే దేవుని యొక్క స్థానాన్ని బట్టి అతిశయిస్తున్నానని
దావీదు చెప్పుకొస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, దావీదు గొల్లియాతును దేంతో కొట్టాడు? రాయితో కొట్టాడు అని మీరు చెప్తున్నారు. ఎక్కడ కొట్టారు చెప్పండి మా? నుదుటి కొట్టాడు. నుదురేనా? మళ్ళా చెప్పండి. నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని మాట్లాడుతున్నా మీతో. నుదురికే కొట్టినాడా? నుదురికేనా? నేను ఇక్కడ పాయింట్ తీసుకొని చెప్తున్నాను. ఏంటి ఆ పాయింట్? అతిశయాస్పదం. చెప్పండి, మా ఇంటెలిజెన్స్ ఉన్నారు. అతిశయం. గొల్లియాత్ అతిశయపడ్డా? నేనేమన్నా కుక్కనా? నా మీదకి కర్ర తీసుకొని ఒడిసెలు తీసుకొని వస్తున్నావు తోలడానికి అన్నాడు. ఏమంటారు దీన్ని? గర్వం అంటారు, అతిశయం అంటారు. మీరంటున్నారు తల మీద ఇక్కడ నొసటం కొట్టారు అని అంటారు. నేనంటాను దావీదు అతిశయం మీద కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? దావీదు అతిశయం మీద కొట్టాడు. ఏమైపోయాడు? వాని అతిశయం కూలదోయబడింది అనే మాట మనం చూస్తాం. అర్థమైందమ్మా? అర్థమైందా? గర్వించదగిన స్థానం అంటూ ఉందంటే మన జీవితాల్లో, మన బంధువులో కాదు, మన ధనము కాదు, మన బలము కాదు, మన శక్తి, మన జ్ఞానం అంతకంటే కాదు. అతిశయించదగిన స్థానం అంటూ ఉందంటే మన ప్రభువైన యేసుక్రీస్తుల వారే. ఇది మనం అందరం ముమ్మారు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అని మనం గమనించాలి. ఇంకొకటి మూడవది నేను చెప్తున్నాను, ఆ మాట కూడా మనం ఆలోచిద్దాం. 4వ చరణంలోనే ఆయన తన పరిశుద్ధ స్థలము నుండి, ఆయన పరిశుద్ధ పర్వతము నుండి, ఆయన పరలోకము నుండి నాకు ఉత్తరమిచ్చును, యెహోవా నాకు ఆధారము అన్నాడు. ఏంటంట? ఆయన నాకు ఆధారం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇశ్రాయేలు ఏం చేశారు? ఆయన్ను తృణీకరించారు. ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఒక పేరు. ఏం ఆ పేరు? ఆయన ఆధారం, ఆయన బండ. అలా అయితే నేటి దినాల్లో ప్రపంచ మానవాళికి అంతటికి ఏమైంది? ఆయన ఆధారమయ్యాడు. దావీదుకొక్కరికే కాదు, ఆయన ఆధారం. ఎలా ఆధారమయ్యాడు? క్రీస్తు యేసు అనే బండ. ఆ బండ ఏమైపోయింది? మనందరి కొరకు ఆధారం ఇవ్వడానికి ఆ కలువరిశిలలో ఏమైపోయింది? రక్తము చిందించడానికి సిద్ధపడింది. రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇలాంటి వాణ్ణి దావీదు ఆధారంగా చేసుకున్నాడు. ఆ రక్తములో ప్రతి పాపి యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట? కడిగి పవిత్రులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు, యథార్థవంతులుగా చేస్తాడు అని దేవుని యొక్క మాటలు మనం చూస్తున్నాం. అలా అయితే ప్రతి పాపికి ఆధారం ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తుల వారని మనం చూస్తున్నాం. అలా అయితే దావీదు యొక్క జీవితంలో వచ్చిన కష్టాన్ని బట్టి మనం చూస్తే నీవే నా ఆధారమని చెప్పుచున్నాడు దావీదు దేవుడైనటువంటి యెహోవాతో. ఆ తర్వాత కొన్ని సంగతులు ఉన్నాయి, వాటి మనం ఆలోచన చేయలేదు, కానీ వాటి కొన్ని అలాగ చదివి నేను వినిపిస్తాను. చూడండి, ఇక్కడ 5వ చరణం నుంచి మనం ఆలోచన చేద్దాం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే, రక్షణ యెహోవాది. అలా అయితే దావీదుకు ఆ దినాల్లో దేవుడు రక్షణ ఇచ్చాడు. ఈ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారుగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపం నిమిత్తమై ఆ కలువరిశిలలో ఒక్కగానొక్క బలిగాను అర్పణగాను అర్పించుకొని చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరుగులేచాడు. ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉంది. ఆయన తిరిగి లేవకపోతే మనందరికీ రక్షణ లేదు. ఆయన తిరిగి లేచాడు. ఆయన జీవం కలిగినటువంటి వాడు. మనల్నందరినీ జీవింపజేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యం ఆయనకు మాత్రమే కలదు. ఇది తెలుసుకొని మన జీవితాల్లో
మసలుకున్నప్పుడే ఏం జరుగుతుంది? ఆశ్చర్య అద్భుత కార్యాలు జరుగుతాయి. దావీదు యొక్క జీవితంలో ఇలాంటి ఘటన మరి చవి చూశాడు. ఇలాంటి సంఘటన చవి చూసినట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా నేను చదువుతున్నాను. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అన్నాడు. వచ్చిందా రాలేదా? అబ్షాలోము చనిపోయాడు. ఇక ఎవరు ప్రాణ నష్టం జరిగిండవచ్చు కొంత, కానీ మరి దావీదు యొక్క రాజ్యం నిలిచిపోయింది. ఆ తర్వాత కొనసాగించిన పరిపాలన మనం ఎరుగుదుము. సరే, ఏది ఏమైనా నేను ఫస్ట్ చరణం చివరి చరణం మరలా మీకు ఆధారంగా, ఎందుకంటే దీని దావీదు ఏ ఉద్దేశంతో రాశాడు, లేక దీనికి ఒక టైటిల్ పెట్టుకుందామన్నానే, ఆ టైటిల్ ఇప్పుడు మీరే చెప్పాలి. మొదటి చరణం చివరి చరణం నేను చదువుతాను. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. అయిపోయింది. దేవుని వాక్యం ఇంతటితో ముగిసింది. తరువాయి భాగం మీదే. ఏంటి? దీనికి టైటిల్ పెట్టండి మీరే. ఏం పెడతారమ్మా? ఏదో ఒకటి చెప్పండి. ఆపదంటే దావీదు మనసుకు మళ్ళీ కొన్ని క్లూ ఇస్తాను. దావీదు మనసుకు ఏం తగిలింది? దావీదు మనస్సులో ఏం తగిలింది? తన కుమారుడు ఇంట్లో వాడే శత్రువుగా బయటికి వెళ్ళాడు. శత్రువుగా దావీదు మీద విరోధం కావిస్తున్నాడు. ఇప్పుడు దావీదు మనసులో ఏమైపోయింది? నేనేదో దాన్ని ఆలోచన చేసి చెప్తున్నా. గాయమైపోయింది. దావీదు యొక్క మనస్సు గాయపరచబడింది. ఎవరైనా గాయాలను ఇలా కీర్తనలుగా రాసే వాళ్ళు ఉన్నారా? దాదాపు రాయరేమో, కొందరు రాసుకుంటారు. కానీ ఈ గాయం చివరి వచనంలో మనం ఏం చేసాం? ఇదంతా మనం ఈ చరణాన్ని అంతటి ఏమంటాం మనం? కీర్తన అంటారు కదా. గాయము గేయంగా మార్చిన దావీదును మనం చూస్తున్నాం. అలా అయితే మన యొక్క జీవితాల్లో ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు తలెత్తకపోవు. ఇప్పుడు ఇంతవరకు తలెత్తిన వారిలో ఉంటారు కొందరు. ఇంకా రాబోయే జీవితాల్లో ఇలాంటి సమస్యలు మనకు కూడా తలెత్తకపోవు. అలాంటి సమయాల్లో దేవుణ్ణి ఆధారం చేసుకొని, ఆయనే నా అతిశయాస్పదం, ఆయనే నాకు ఆధారం అని ఆయన మీద నమ్మకం, విశ్వాసం ఉంచితే ఈ ఆపదలన్నింటినీ, గాయాన్ని ఏం చేస్తాడు? గేయంగా మారుస్తాడు. అలా అయితే మన జీవితాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాయి. మన జీవితాల్లో మన యొక్క హృదయంలో గాయమయ్యే పరిస్థితులు ఎన్నో మనం చూసి ఉంటాం. ఆ గాయాలను దేవుడు ఏం చేస్తాడంట? గేయంగా మారుస్తాడు. మనం పాట పాడుకునే స్థితిలోనికి మారుస్తాడు. దేవుడు తన మాటలు దీవించునుగా.